హాయ్ ఫ్రెండ్స్, అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో పండుగ ఎలా చేసుకుంటారు చూద్దాం రండి. అండ్ ఈ వీడియో చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు చిన్న కమెంట్ చేయండి. ఎక్కడ గురించి ఏందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మా పాప ఇక్కడ ఏం చేస్తోంది అని అనుకుంటున్నారా? ఉగాది అంటేనే మెయిన్ ఉగాది పచ్చడి మరియు పంచాంగ శ్రవణం అని గుర్తొస్తుంటుంది కదా. కానీ మా సైడ్ అవేమి చేసుకోమండి. సోషల్ మీడియా అండ్ టీవీ షోల ద్వారానే ఇవన్నీ మాకు తెలిసినాయి. ఈ ఉగాది పచ్చడి ప్లేస్లోనే మేము మా పాప ఇప్పుడు చేస్తుంది కదా, అలా వేపాకు అండ్ బెల్లము కలిపేసి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పెద్దవాళ్ళకి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటాము. అంటే వేపాకులోని చేదు, బెల్లంలోని తీపి రెండు ఎలా ఉంటాయో లైఫ్లో కూడా కష్టము సుఖము రెండు ఉంటాయనే విధంగా పంచుకుంటాము. ఇక్కడ చూడండి, మా పిల్లోళ్ళు వాళ్ళ డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మా పాప అయితే వేపాకంతా పక్కన పెట్టేసి ఓన్లీ బెల్లం తినేస్తూ ఉంది. అండ్ ఉగాదికి మా సైడు మెయిన్గా ఒబ్బట్లు తయారు చేసుకుంటాము. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఈరోజైతే ఒబ్బట్లు కంపల్సరీ అండి. అస్సలకి ఇది పెద్ద ప్రాసెస్ కదా, నాకైతే సరిగ్గా రావు. ఫైనలీ వీటి షేపు అండ్ సైజ్తో సంబంధం లేకుండా తంటాలు పడి మరీ పూర్తి చేసేసాను. కానీ టేస్ట్ బాగానే వచ్చిందనుకోండి. అండ్ నెక్స్ట్ ఉగాదిలో మెయిన్ ఘట్టానికి వచ్చేసాము. ఉగాది అంటేనే ఇక్కడ మన పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ సమాధులకి పూజ చేస్తారనమాట. పూజ చేయడంలో కూడా పోటీ ఉంటుందండోయ్. ఎవరు ఫస్ట్ చేశారో, ఎవరు తొందరగా చేసేసారో అనేసి పోటీ పడి మరీ చేస్తూ ఉంటారు మా విలేజెస్ సైడ్ పూజ. ఇదేమో మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ సమాధి అనమాట. మా పిల్లోళ్ళందరూ ఇంకా పూజ చేస్తూ ఉన్నారు ఆమెకు. మా ఆడపడుచు కూతురిమా. దాని తర్వాత మా పిల్లోళ్ళు ఒక్కొక్కరే పూజ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు జేజవ్వ అంటారు కదండి, జేజవ్వకు. మా పాప అయితే ఇక్కడ చేయననింది. చేయకపోతే ఆమె నైట్ కల్లోకి వస్తుంది, బెదిరిస్తుంది అనేసరికి ఇంకా తీసేసుకునింది పూజ చేయడానికి. ఏదో చేసేస్తాం అన్నట్లు ఫాస్ట్గా చేసేస్తుంది అమ్మాయి. సమాధుల దగ్గరే కాదండి, ఇంట్లో వాళ్ళ ఫోటోలు పెట్టి కొత్త బట్టలు తెచ్చిపెట్టి కూడా మేము మొక్కుతాము. చాలామంది సంక్రాంతికి మొక్కుతారు, మేము ఉగాది రోజున మొక్కుతామండి. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ పిల్లోళ్ళు, నెక్స్ట్ మా పిల్లోళ్ళు అందరూ కూడా మా అత్తమామల దగ్గర వేపాకు బెల్లం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నారండి. ఈవినింగ్ మా ఇంటి దగ్గరే ఉన్న దుర్గా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మా ఉగాది అనేది ముగిసింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.